మనం మందమారి టు ఆర్కేపి మధ్యలో ఉన్న కొత్త బ్రిడ్జ్ దగ్గరికి పోతాం. అక్కడ ఎలా ఉందో చూపిస్తా. మందమారిలో వర్షం ఎట్లా కురుస్తుందో చూడండి. మామూలు వర్షం కాదు, నాన్ స్టాప్ కొడుతూనే ఉంది. నువ్వు బయట ఇంటికో ఏడున్నాయి నువ్వు ఎల్లు అత్త అస్సలు అత్త. వర్షపు నీరు ఇక్కడ పడితే అక్కడ స్టోర్ అయింది. సార్ నువ్వు రానైతే రా. ఇది మామూలు వర్షం కాదు. ఈ 2-3 రోజుల నుంచే కూర్చున్న అంటే ఇన్ని రోజులు దాంతో ఈ 3 రోజులు తీస్తాను అన్న. వాస్తవానికి 2 నెలల కుట్టిన మానేది. ఇది మందామారి దొర్లా బంగ్లా ఏరియా. బయట ఈ వర్షాకాల ఎక్కడెక్కడ ఎలా ఉందో చూపిద్దామని వెళ్తున్నా ఫ్రెండ్స్. మీకోసం నేను చూస్తూ మీకు చూపించాలని. ఇటు పోతే ఇండియన్ పెట్రోల్ బంక్, ఇటు పోతే ప్రాణహిత కాలనీ, ఇటు పోతే ఆర్కేపి శ్రీరాంపూర్ ఏరియా. ఇక్కడ కూడా పాలవాగు ఉంటుంది. ఇక్కడ ఒకటి ఇది పాలవాగు. చూద్దాం. చీకటి నల్లమ్మలు అడవులా వెళ్ళబోతాం అట్లా. కానీ గీళ్ళ గిట్లు చూసి ఇంకా ఎట్లా ఉండాలి దూరంగా. మనం మందమారి టు ఆర్కేపి మధ్యలో ఉన్న కొత్త బ్రిడ్జ్ దగ్గరికి పోతాం. అక్కడ ఎలా ఉందో చూపిస్తా. ఇట్లా ఇంకొక 2-3 రోజులు కొడితే మొత్తం అస్తమాస్తంగా వస్తుంది. మొత్తం తెలిసిపోయినా అయితే పనులు నడుస్తలేవాడు. పనులు నడుస్తాయి. మస్తున్నాయా అన్న. కొత్త బ్రిడ్జికి వచ్చేసాం. మామూలుగా లేదు కథ. కొత్త బ్రిడ్జ్ కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఘోరమైన వరద వస్తుందో. ఈ బ్రిడ్జ్ రీసెంట్గానే ఓపెన్ చేసారు. ఒక 2-3 months అవుతుంది అంతే. అంతకుముందు పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే. అంత డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చేటి వాటరు పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు. ఓకే, కొత్త బ్రిడ్జ్ కావడం వల్ల చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంది. అంతకుముందు కూడా బీభత్సంగా మస్తున్నాయా అన్న. అంతకుముందు డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వచ్చాడు నీళ్ళు.
వస్తున్నది. ఈ పాపం ఇక్కడ పడిపోతే నేనే లేపిన ఈ బండి అయినా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లొకేషన్ ఎట్లా ఉంది, ఈ వాతావరణం ఎట్లున్నది కూడా కామెంట్ చేయాలి. బాగుంది కదా. కేసు అవుతుంది మరి. అటే ఉండాలి వాటర్ దిక్కు. ఇప్పుడు రిస్క్ వాళ్ళకు పని ఉంటుంది కదా బాగానే. చాలా అక్కడ దాకా వస్తాను. మంచిర్యాల జిల్లా మందమారి మండల్ అండ్ మందమారి టు ఆర్కేపీ మధ్యలో ఉన్న కొత్త బ్రిడ్జ్ కాడికి వచ్చినాం. మామూలుగా లేదు వరద, వర్షపు నీరు చాలా విస్తృతంగా ప్రవర్తిస్తుంది. మీరు కూడా చూడండి, సూపర్ నది. ఫుల్ వీడియో